బీసీ రక్షణ చట్టంపై మంత్రులు కీలక భేటీ అయ్యారు. విజయవాడ తాడిగడపలోని బీసీ డైరెక్టరేట్లో మంత్రి సవిత నేతృత్వంలో సమావేశమైన మంత్రులు చట్టం రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. బీసీలకు భద్రత కల్పించే దిశగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీసీలను అవమానించడం, కించపరచడం వంటి 15 రకాల వేధింపులకు శిక్షలు ఖరారు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జోన్లలో బీసీ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే బీసీలకు సంబంధించి వాళ్ళ యొక్క రక్షణార్థం ఒక ముసాయిదాను, అదేవిధంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక సమావేశానికి హాజరయ్యారు. మనతో పాటు మంత్రి సవిత ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎలా ఉంది మేడం? ఇవాళ చర్చించిన అనంతరం ఏ నిర్ణయానికి వచ్చారు మేడం? ఈరోజు గతంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని ఏదైతే ఎన్నికల సమయంలో మేము బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అమలుపరచాలనే ఉద్దేశంతో వారి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఆ రోజు న్యాయ నిపుణులకు మరి ఏజీ గారికి మరి బీసీ కమిషన్ ద్వారా ఏమైతే వస్తుందో దాని ప్రకారం మనం మరి బీసీ కమిషను మరి అదేవిధంగా న్యాయ నిపుణులు మరి ఏజీ గారు కూడా సూచనలు ఇచ్చారు. ఆ సూచనలకు ఈ విధంగా ఉన్నాయి. మరి దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని ఈరోజు మరి బీసీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు మరి పల్లా గారు, మరి బీదా రవిచంద్ర గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వర్చువల్గా కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. అందరితో చర్చించాము. మరి ప్రాణ నష్టం జరిగితే ఎలాగా, ఆస్తి నష్టం జరిగితే ఎలాగా, మరి దూషిస్తే ఏ విధంగా అనే చర్చలపై జరిగి వాళ్ళు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఈ జరిగిన మీటింగ్ అంతా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి ప్రజాప్రతినిధులతో కూడా ఏదైతే బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరితో కూడా ఒకసారి చర్చించి తర్వాత బీసీ సంఘాలతో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం, ఎందుకంటే చాలా అంటే బీసీ రక్షణ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాన్ని కఠినంగా ఏ విధంగా అమలుపరచవచ్చు అన్న విషయాన్ని కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. అయితే ఈ చట్టంలో ప్రధానంగా 35% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? చర్చిస్తున్నాము. మరి ఈరోజు ఓన్లీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోనూ మాట్లాడాము. మరి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి, ప్రజా సంఘాలతో కూడా మాట్లాడి వారి సూచనలు కూడా తీసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, బీసీకి సంబంధించి కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ కూడా నిధులు మరింత సమకూర్చే అవకాశం ఉందా ఈ చట్టం అనంతరం? గతంలో కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో కూడా నిధులు ఇచ్చాం. మరి ఖచ్చితంగా ఏదైతే బీసీలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రినర్గా తయారు చేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కార్పొరేషన్లకు కూడా నిధులు కేటాయిస్తుంది. ధన్యవాదాలు. ఇది ఏదైతే బీసీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి రక్షణ చట్టాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ప్రతి ఒక్కరిని సమాయత్తం చేస్తూ, అంటే ఇటు బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా పలు శాఖలకు సంబంధించిన ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ముసాయిదాను తయారు చేసి అదేవిధంగా ఒక చట్టాన్ని పటిష్టంగా రూపొందించి బీసీలకు సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం ఒక స్టాండర్డ్గా ఒక చట్టాన్ని తీసుకురాగలిగిందని తీసుకొచ్చే విధంగా తీసుకొస్తామని మంత్రి సవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.